మీరు ఇంట్లో ఖాళీగా ఉన్నారా? ఓహో, ఖాళీగా ఎక్కడున్నాం, ఇంట్లో ఫుల్ పని అంతా చేసేవారికే టైం ఆల్మోస్ట్ అయిపోతుంది. అసలు తీరిక ఉండట్లేదు అని అంటారేమో. కానీ ఎంత పని ఉన్నా, ఎంత ఇంట్లో పని చేసినా కూడా అరే నాకంటూ కొంచెం ఇన్కమ్ ఉంటే బాగుండు కదా, బయట నుంచి నేనేదో చిన్న వర్క్ చేసైనా కొంచెం అమౌంట్ సంపాదించినా కూడా ఎంతో బాగుంటుంది నాకు అనేసి ప్రతి ఉమెన్కి అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుందండి. సో అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి అవకాశాన్ని అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను మా తరపు నుంచి. సో అదేంటి, అసలు మీరు ఎలా సంపాదించుకోవచ్చు, అసలు మ్యాటర్ ఏంటి అనేది ఫుల్గా తెలుసుకోవడం కోసం ఆ వీడియోని అయితే ఫుల్గా చూసేయండి. అది స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీరు కొంచెం స్కిప్ చేసినా కూడా ఇంత బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వచ్చు. సో అందుకోసం అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకంటే ముందుగా అయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్గా అయితే వస్తుంది. సో ఈ పని అయితే అస్సలు చేసి పెట్టుకోండి, మిస్ అయితే ఎన్నో మిస్ అవుతారు. అందుకోసము అస్సలు మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ ఏముందండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని క్లిక్ చేసి పెట్టేస్తే అయిపోతుంది, రూపాయి నష్టం లేదు కదా. సో అదనమాట మ్యాటర్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి అసలు మ్యాటర్ ఏంటో మీకు చెప్పేస్తాను, పదండి. హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధవళిక అడ్డా. ఈరోజు వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వచ్చానండి. ఇన్ఫర్మేషన్ అంటే నార్మల్ ఏ దానికో సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అస్సలు కాదు. మంచి ఇన్ఫర్మేషన్, మీకు ఉపయోగపడేది నాకు ఉపయోగపడుతుంది. సో అట్లాంటి ఇన్ఫర్మేషన్తో వచ్చాను. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు అమౌంట్ కూడా తెచ్చిపెడుతుంది. సో అందనమాట. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక మంచి అవకాశాన్ని సంపాదించే అవకాశాన్ని మేము మీకు కల్పిస్తున్నామని. సో అదైతే ఏంటి అంటే, మేము ఇప్పుడు మీలో ఎవరికన్నా రీసెల్లింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఒక గ్రూప్లో యాడ్ చేసి, సో మా దగ్గర ఉన్న ఐటమ్స్ని మీరు మీ స్టేటస్లో, మీ వాట్సాప్ స్టేటస్లో, మీ ఫ్రెండ్స్ లిస్ట్లో, మీ గ్రూప్స్లలో షేరింగ్ చేసుకొని, సో దానికి కొంత అమౌంట్ మీరు మార్జిన్ పెట్టుకొని మీరు సేల్ చేసుకోవచ్చు అన్నమాట. మా దగ్గర ఉన్న ఐటమ్ని మీరు మీ ప్రాఫిట్ యాడ్ చేసుకొని మీరు సంపాదించుకోవచ్చు. సో డీటెయిల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు నేను ఒక గ్రూప్ అయితే ఉంది. ఇప్పుడు మన కలెక్షన్స్ వచ్చేసి ఆర్జీ డిజైనర్ కలెక్షన్స్. సో ఇదే పేరు మీద ఆర్జీ డిజైనర్ కలెక్షన్స్ రీసెల్లర్స్ అని ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేశామండి. సో అందులో రీసెల్లింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అందులో యాడ్ అయిపోండి. దాని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాట్సాప్ గ్రూప్ లింక్. సో మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే అందులో యాడ్ అయిపోండి. దీని తర్వాత ఏం చేయాలి అంటే, నేను ఇప్పుడు సపోజ్ చెప్పాలి అంటే, మన దగ్గర ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ ఉంటాయి, ఇంకా శారీస్, మంచి మంచి డిజైనర్ శారీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు జస్ట్ ఈ శారీ ఉంది, ఈ శారీలో ఒక రోజు ఒక డిజైన్ అంతే. సో ఈ శారీని అలాగే ఈ శారీలో ఉన్న కలర్స్, ఎన్నెన్ని కలర్స్ ఉన్నాయో కూడా నేను ఫుల్ డీటెయిల్స్తో, ప్రైజింగ్ డీటెయిల్స్తో పాటు నేను ఆర్జీ డిజైనర్ కలెక్షన్స్ రీసెల్లర్స్ గ్రూప్లో నేను పెడతానమాట, సెండ్ చేస్తాను, పిక్స్ సెండ్ చేస్తాను. పిక్స్ ప్లస్ ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ నేను అందులో షేర్ చేస్తాను. షేర్ చేసినప్పుడు అందులో మీరు ఆ పిక్స్ మీరు వాట్సాప్ స్టేటస్లో పెట్టండి.
అదే కాకుండా మీకు ఏమైనా గ్రూప్స్ ఉన్నా కూడా ఆ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. సో షేర్ చేసిన తర్వాత ప్రైస్ వచ్చేసి నేను ఇప్పుడు దీనికి సమ్ అమౌంట్ చెప్తాను. ఇప్పుడు నేను దీన్ని బయట ఇప్పుడు రీటైలింగ్ నేను దీన్ని 1300కి నేను సేల్ చేస్తాను. కానీ ఈ రీసెల్లర్ గ్రూప్ ఏదైతే ఉందో అందులో ఉన్న రీసెల్లర్స్కి కొంచెం అమౌంట్ డిఫరెంట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు కూడా ప్రాఫిట్ పెట్టుకోవాలి కదా. సో అందుకోసము ఆ రీసెల్లర్ గ్రూప్లో పెట్టే అమౌంట్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఆ ప్రైజింగ్ అయితే నేను వీడియోలో చెప్పను. ఓన్లీ ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే యూజ్ అయ్యేలా ఓన్లీ గ్రూప్లోనే మెన్షన్ చేస్తాను ప్రైజింగ్ డీటెయిల్స్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక శారీ ప్రైజు 1500 నేను రీసేల్ చేశాను అంటే దాని ప్రైజ్ రీసెల్లర్ గ్రూప్లో 1300, 1200 అలా ఉండొచ్చు. దానికి మీరు మీ ప్రాఫిట్ మీ మార్జిన్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్ 1200 నేను గ్రూప్లో పెట్టాను అనుకోండి, 1300, 1350, 1400 అలా మీ మార్జిన్ మీరు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని వాళ్ళకి ఆ అమౌంట్ చెప్పాలన్నమాట. ఆ అమౌంట్ చెప్పేసి ప్లస్ నేను షిప్పింగ్ ఉన్నప్పుడు షిప్పింగ్ పెడతాను. ఇప్పుడు ఈ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ వచ్చేసి ఇది నార్మల్ చిన్న ఐటమ్ కాబట్టి షిప్పింగ్ ఛార్జ్ అయితే పెద్దగా ఏముండదు. కాబట్టి కొన్నిసార్లు ఫ్రీ షిప్పింగ్ అని పెట్టేస్తాను. అలాంటి వాళ్ళకి మీరు కూడా ఫ్రీ షిప్పింగ్ అని యాడ్ చేస్తే సరిపోతుంది. నేను ఫ్రీ షిప్పింగ్ అని పెట్టినప్పుడు మాత్రమే మీరు ఫ్రీ షిప్పింగ్ అని పెట్టాలి. ఇప్పుడు శారీస్కి షిప్పింగ్ ఛార్జ్ 100 రూపీస్ మెన్షన్ చేస్తాము. అప్పుడు మీరు శారీ ప్రైస్ 1200 మీకు గ్రూప్లో పెట్టాను అనుకోండి, ఆ 1200కి మీరు 200, 150 యాడ్ చేసుకొని ఇప్పుడు 200 మీరు మార్జిన్ పెట్టుకోవాలి అనుకుంటే 1200 నేను పెట్టిన అమౌంట్కి 200 యాడ్ చేసుకొని 1400 ప్రైస్ చెప్పి ప్లస్ 100 రూపీస్ షిప్పింగ్ అని మీరు అందులో మీరు మెన్షన్ చేసుకోవాలి. మీ కాంటాక్ట్స్ లిస్ట్కి మీరు పెట్టేయాలన్నట్టు. సో అప్పుడు మీలో ఉన్న మీ తరపు నుంచి ఎవరన్నా అవి నచ్చినప్పుడు ఆ ప్రోడక్ట్ నచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి నాకు ఇది కావాలి అనేసి మిమ్మల్ని కాంటాక్ట్ అయినప్పుడు మీరు ఏం చేయండి అంటే కన్ఫామ్గా ఆర్డర్ కన్ఫామ్ కదా అనేసి డీటెయిల్గా కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది టైంపాస్కి అడుగుతారండి. ఇప్పుడు మనం కూడా ఆన్సర్ చేస్తాము. ఎందుకు అంటే మన కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన రిలేటివ్స్, ఫ్రెండ్స్, మన చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళే ఉంటారు. మనకి తెలిసిన వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే ఉంటారు. సో అడుగుతుంటారు. మనం కూడా ఓకే అడుగుతున్నారు కదా నచ్చిందేమో అనేసి మనం ప్రైస్ డీటెయిల్స్ పెడతా ఉంటాము. కొంతమంది ఏంటి అంటే ఓకేలే అడిగాము ప్రైజ్ ఇది నాకు ఓకే కాదు అనేసి ఇది తప్పుంటారు. కానీ ఇంకొంతమంది ఉంటారు ఇందులో కలర్స్ పెట్టవా, ఇందులో చేయవా అనేసి ఇవన్నీ అడుగుతూ ఉంటారు. కానీ లాస్ట్కి వస్తే ఓకే అనేసి తప్పుకుంటారు. అప్పుడు చూడండి ఎంత ప్రాబ్లం అవుతుంది. ఖచ్చితంగా తీసుకోవాలి అని అనుకుంటేనే మెసేజ్లు పెట్టండి. ఎందుకంటే 150 అటు ఇటు అయినా కూడా తీసుకుంటారు. కానీ ఏదో అడుగుదాంలే, తెలుసుకుందాంలే ఉత్తిగా అనేసి మాత్రం పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని పర్లేదు, ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ అడిగినప్పుడు పెట్టండి, ఏదన్నా డీటెయిల్స్ ఉన్నప్పుడు అడిగినప్పుడు ఇవ్వండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది సతాయించే బ్యాచ్ ఉంటుంది, అలాంటి వాళ్ళని ఇక లైట్ తీసుకోండి అన్నట్టు. సో ఇక మీ మార్జిన్ యాడ్ చేసుకొని పెట్టేస్తారు. సో ఎవరన్నా తీసుకోవాలి ఇది నాకు కావాలనేసి చెప్పిన వాళ్ళ నుంచి మీరు ఫస్ట్ పేమెంట్ వేయించుకోవాలి.
మీరు వేయించుకోండి. మీరు ఇప్పుడు 1200ది 1400కి చెప్పారు, 200 మార్జిన్ పెట్టుకొని ప్లస్ 100 షిప్పింగ్ ఎంత అవుతుంది? 1500 అవుతుంది. ఆ 1500 మీరు వేయించుకోండి. ఫస్ట్ మెయిన్ చేయాల్సిన పని పేమెంట్ వేయించుకోవాలన్నమాట. పేమెంట్ వేయించుకున్న తర్వాత అడ్రస్ డీటెయిల్స్ వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ అనమాట. మొబైల్ నెంబర్, ఇప్పుడు మనం ఒకటి ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నాము అంటే ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తాం కదా, అడ్రస్ డీటెయిల్స్. సో అవన్నీ డీటెయిల్స్ కూడా మీరు పెట్టించుకోవాలి. పెట్టించుకున్నాక అమౌంట్ పడిపోయాక కన్ఫర్మ్ అనమాట. సో అది మీరు నాకు ఏం చేయాలి అంటే ఆ పిక్ నాకు పెట్టాలి. అమౌంట్ నాకు ఇప్పుడు 1200 నేను మీ గ్రూప్లో పెట్టాను, 100 షిప్పింగ్ 1300, మీ 200 మార్జిన్ మీరు మీ ప్రాఫిట్ ఉంచేసుకొని నా 1300 నాకు పే చేసిన స్క్రీన్ షాట్, నెక్స్ట్ ఏ శారీ అయితే తను పిక్ చేసుకున్నారో ఆ పిక్, ఇంకా అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నాకు సెండ్ చేయాల్సి ఉంటుంది. సెండ్ చేసిన తర్వాత నేను అవన్నీ కూడా చెక్ చేసుకుంటాను. మళ్ళీ చెక్ చేసుకొని మెయిన్ వచ్చేసి అమౌంట్ చెక్ చేసుకుంటాను. డైరెక్ట్ ఏదో స్క్రీన్ షాట్ పెట్టారు కదా ఓకే అనేసి నేను అలా అనుకోను. నా అకౌంట్లోకి వెళ్ళి నేను అమౌంట్ ఈ నంబర్ నుంచి నాకు పడిందా లేదా అని క్లారిటీగా చెక్ చేసుకున్నాక నేను మీకు కొరియర్ అయితే చేస్తాను. సో ఇదన్నమాట ప్రాసెస్. సో ఇక చాలా ఈజీ, దీని మీదే కూర్చోవాలి అన్నట్టు కూడా కాదు. మీ ఫ్రీ ఉన్న టైంలో మీరు ఇది చేసుకోవచ్చు అన్నమాట. నేను ఫొటోస్ గ్రూప్లో పెట్టినాక మీరు చూసుకున్నప్పుడు ఏముంది, జస్ట్ షేర్ బటన్ నొక్కేసి మై కాంటాక్ట్స్ స్టేటస్ పెట్టేసుకుంటే ఎవరన్నా అడిగినప్పుడు మీకు వీలున్నప్పుడు మీ వర్క్ అంతా మీ ఇంట్లో పని అంతా అయిపోయాక అప్పుడు మీ మెసేజ్ చెక్ చేసుకొని ఎవరైనా అడిగితే అలా చెప్పేసి చేసేసుకోండి. ఈజీ అన్నమాట, సింపుల్. మీ ఖాళీ సమయంలో మాత్రమే చేసుకోవచ్చు. ఏదో ఉత్తి స్టేటస్లు సాంగ్స్ అవి ఇవి పెట్టే బదులు ఇలా పెట్టేస్తే ఒక 100-200 మీరు సంపాదించుకోవచ్చు అన్నమాట ఇంట్లో ఉండే. సో నేనైతే గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఎవరెవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో యాడ్ అయిపోండి. ఇక నెక్స్ట్ చెప్పేది ఏంటంటే ఇది మెయిన్, ఇప్పుడు చెప్పే మ్యాటర్ వచ్చేసి చాలా మెయిన్ అన్నమాట. ఇప్పుడు గ్రూప్లో యాడ్ అవుతారు కదా, గ్రూప్లో యాడ్ అయ్యే వాళ్ళు డీపీస్ అనేది మీ ఫొటోస్ అలా పెట్టుకోకండి ప్లీజ్, చెప్తున్నాను. ఎందుకంటే డీపీ ఈ మధ్య చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. చెప్పలేము, మన సేఫ్టీలో మనం ఉండడం చాలా బెటర్ అన్నమాట. మనకి ఒక కన్ను మన ఫ్యూచర్ మీద పెట్టిన 2 కళ్ళు, మనకి ఇంకో కన్ను లేకపోయినా సరే ఇంకో కన్ను సృష్టించుకొని మరి 2 కళ్ళు మన సెక్యూరిటీ మీద పెట్టుకోవాలన్నమాట. ఏం జరుగుతుంది మన చుట్టూ, ఏం జరగదో అది మనకు అనవసరం. కాకపోతే మన సేఫ్టీలో మనం ఉండడం మెయిన్ అన్నమాట. ఏదో అయ్యేదాకా తెచ్చుకోకుండా స్టార్టింగే మన జాగ్రత్తలో మనం ఉండి ఇటు జాగ్రత్తగా ఉంటూ మన ఫ్యూచర్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. సో అందుకోసం డీపీస్ అయితే అసలు పెట్టుకోకండి. ఏమన్నా దేవుడి పిక్స్ కానీ లేకపోతే ఏమన్నా ఫ్లవర్స్ అవి ఇవి ఏదో ఒకటి వేరే నేచర్కి సంబంధించిన ఏదో ఒకటి మీ పిక్స్, మీ పర్సనల్ పిక్స్ తప్ప వేరే ఏమన్నా పెట్టుకోండి. సో ఇది నేను చెప్పేది. ఎందుకంటే చాలామంది యాడ్ అవుతారు, మనకి తెలిసిన వాళ్ళు ఉంటారు అని అస్సలు అనుకోకండి. తెలియని వాళ్ళు చాలామంది, ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు. సో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా నేను చేస్తాను అనేసి గ్రూప్లో యాడ్ అవుతారు.
సో వాళ్ళు ఎవరో మనకు తెలీదు, వీళ్ళెవరో వాళ్ళకి తెలీదు. సో అలాంటప్పుడు ఎవరికో మన డీపీ మన పిక్ కనిపించడం అస్సలు సేఫ్ కాదు. సో అందుకని చెప్తున్నాను, మోస్ట్లీ డీపీస్ అయితే పెట్టుకోకండి, మీ పర్సనల్ పిక్స్ పెట్టుకోకండి. ఒకవేళ మీ పిక్స్ పెట్టుకున్నా కూడా సెట్టింగ్స్లో అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు తెలియని మీ కాంటాక్ట్ ఫీడ్ లేని వాళ్ళకి మీ డీపీ అయితే కనబడదు. సో అలా సెట్టింగ్ అయితే పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ అన్నోన్ కాల్స్ రాకుండా పెట్టుకోండి. సో ఇలాంటి సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఇలా సెక్యూరిటీ సెట్టింగ్స్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి గ్రూప్లో జాయిన్ అవుతున్నప్పుడు ఇలాంటి సెక్యూరిటీ సెట్టింగ్స్ చేసుకోవడమే ఉత్తమము. ఇది చెప్పడం నా బాధ్యత కూడా, ఎందుకంటే గ్రూప్ క్రియేట్ చేసి యాడ్ అవ్వండి అని చెప్పడమే కాదు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం కూడా నా యొక్క రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేను చెప్తున్నాను. సో ఈ కేర్ అయితే తీసుకోండి. కాకపోతే గ్రూప్లో యాడ్ అయ్యి మీరు ఏదన్నా ఇట్లా రీసెల్లింగ్ చేస్తూ ఇప్పుడు ప్రోడక్ట్ అమ్మాలి కాబట్టి మీరైతే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ నాకు ఇవ్వాల్సిందే. డీటెయిల్స్ అంటే మరి మీ పర్సనల్ డీటెయిల్స్ కాదండి, జస్ట్ నార్మల్ డీటెయిల్స్, మీరు ఎవరు, ఎక్కడ, ఏంటి అసలు అనేసి ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్, మీ పేరు అలాంటివి ఇచ్చేస్తే నేను ఓహో వీళ్ళు కదా అనేసి కొంచెం ఐడియా ఉంటుంది కదా. అరే ఇప్పుడు ఒక్కసారి కాదు, కంటిన్యూస్గా క్రియేట్ అయ్యే బాండ్ అనమాట ఇది. అందుకని మీరు నాకు తెలుసుండి నేను మీకు తెలుసుంటే బెటర్ అనమాట. సో ఇది గ్రూప్కి సంబంధించి. సో ఐడియా అయితే చాలా బాగుంది. మీ ఖాళీ టైంలో ఏదో ఉత్పత్తి స్టేటస్లు పెట్టుకొని ఉత్పత్తి వీడియోలు అవన్నీ చేయడం కంటే ఇలా ఏదో పనికొచ్చే పని చేయడం చాలా బెటర్ అనమాట. ఇప్పుడు మనం చూసే వీడియోలలో ఉన్న వాళ్ళు ఖాళీగా ఉంటారా? ఉండరు. వాళ్ళ పని ఏంటి? వీడియోస్ తీయడమే అనమాట, కంటెంట్ వీడియోస్ తీయడమే. సో వాళ్ళ పని వాళ్ళకి నడుస్తుంది, వాళ్ళు సంపాదించుకుంటున్నారు. కానీ వాళ్ళు తీసిన వీడియోస్ చూసే మనం మాత్రం ఖాళీగా ఉంటున్నాం టైం పాస్ చేసుకుంటూ. అందుకోసము ఏవో చూడకుండా మనకు కావాల్సినది, మనకి ఉపయోగపడేది చేస్తే బెటర్ కదా. సో అందుకని మీలో ఎవరికైనా రీసెల్లింగ్ ఇంట్రెస్ట్ ఉంటే సో ప్లీజ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. ప్రైజింగ్ డీటెయిల్స్ అయితే డిఫరెంట్ ఉంటాయండి. నేను ఎప్పటికప్పుడు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు ఇది ఒక డిజైన్ రీస్టాక్ అయిందంటే నేను దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసి చెప్తాను. నేను ఈ డిజైన్ రీస్టాక్ అయ్యింది, తీసుకోండి, ప్రైజింగ్ ఇంత, సో ఇవి కలర్స్ ఉన్నాయని ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను. కాకపోతే వీడియోలో చెప్పే అమౌంట్కి గ్రూప్లో చెప్పే అమౌంట్కి డిఫరెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. గ్రూప్లో తక్కువగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను వీడియోలో రీసెల్లింగ్ ప్రైజ్ పెట్టి గ్రూప్లో కూడా మీకు అదే ప్రైస్ పెట్టాను అంటే మీరు మార్జిన్ పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. సో అందుకోసం నేను వీడియోలో చెప్పే ప్రైజ్ రీసెల్లింగ్ గ్రూప్లో చెప్పే ప్రైజ్ డిఫరెంట్ అయితే ఉంటుంది. సో ఆ ప్రైస్ నేను వీడియోలో అయితే మెన్షన్ చేయను. సో ఎందుకంటే అమ్మే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి. సో అదనమాట. మీరు నెక్స్ట్ ఇంకో జాగ్రత్త ఏంటి అంటే మరీ ఎక్కువ మార్జిన్స్ అయితే పెట్టుకోకండి. మరీ ఎక్కువ పెట్టుకోకండి. ఎందుకంటే స్టార్టింగ్ ఇప్పుడు మీరు ఎట్లా అంటే మీరు జాయిన్ అయ్యారు గ్రూప్లో, జాయిన్ అయిన తర్వాత మీకు కొన్ని పిక్స్ నేను అందులో షేర్ చేశాను. అవి మీరు స్టేటస్ పెట్టేశారు, కొంతమంది అడుగుతుంటారు. సో అప్పుడు మీరు అమౌంట్ ఎంత అంటే జస్ట్ ఒక 50-100 అంతవరకు మాత్రమే మార్జిన్ పెట్టుకోండి. ఎందుకంటే స్టార్టింగ్ కదా, ఏదైనా సరే ఫస్ట్లో తగ్గి ఉండాలి. తర్వాత తగ్గి ఉన్నప్పుడు మనల్ని జనాలు ట్రస్ట్ చేయాలి. అరే వీళ్ళ దగ్గర సరేలే తీసుకుందాము, అమౌంట్ తక్కువే కదా అనేసి ఆలోచిస్తారు. ఆలోచించి తీసుకున్న తర్వాత వాళ్ళకి ఓహో క్లాత్ కూడా బాగుంది, వీళ్ళ దగ్గర ప్రోడక్ట్ బాగుంది
అనేసి అనుకొని మిమ్మల్ని ట్రస్ట్ చేస్తారు. ట్రస్ట్ చేసిన తర్వాత మెల్లిమెల్లిగా 100 నుంచి 150 అలా పెట్టుకోండి. 150 లాస్ట్ 200 కన్నా ఎక్కువ మార్జిన్స్ అయితే పెట్టుకోకండి. ఒకవేళ ఏంటి అంటే నేను వీడియోలో ఎంత అమౌంట్ రీసేల్ అమౌంట్ చెప్తాను కదా, అంతకంటే ఎక్కువ మాత్రం పెట్టుకోకండి. ఎంత పెట్టుకున్నా మీ ఇష్టం. నేను చెప్పే రీసేల్ ప్రైస్ కంటే ఎక్కువ మాత్రం అస్సలు పెట్టుకోకండి. ఇంకొకటి ఏంటంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు, స్టేటస్లు పిక్స్ స్టేటస్లో పెట్టాలి అంటే ఒక భోగిలాగా రైలు బండిలాగా ఇలా ఫుల్గా నింపేయాలి, ఆ చిరాకు వస్తుంది చూసే వాళ్ళకి, అలా అనుకుంటూ ఉంటారు. అలా కూడా ఆలోచిస్తారు, ఎందుకంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. కానీ ఇక్కడ మనం ఏంటి అంటే జస్ట్ కొన్ని పీసెస్ మాత్రమే ఉంటాయి. అంటే కొన్ని పిక్స్ మాత్రమే పెడతాను. ఇప్పుడు ఈ బ్లౌజెస్లో చూసుకున్నట్టయితే 16-14 కలర్స్ ఒక డిజైన్లో ఉంటాయి. సో ఒక పిక్ ఏంటంటే క్లియర్గా డిజైన్ ఎలా ఉంది అనేది ఒకటి పెడతాము. నెక్స్ట్ కలర్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఒక కలర్ ఒకటి, ఇట్లా 15 పిక్స్ అన్నమాట. సో అలా ఉంటాయి. సో ఇది ఈరోజు వచ్చింది గ్రూప్లో, ఈరోజు పెట్టాము స్టేటస్లో అంటే నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఉండొచ్చు బ్లౌజెస్లో, లేదంటే శారీస్ ఉండొచ్చు. శారీస్ అయితే ఇంకా చాలా కొన్ని ఉంటాయి, ఎందుకంటే కొన్ని కలర్స్ మాత్రమే తీసుకొస్తాము. ట్రెండింగ్లో ఉన్న కలర్స్, చాలా మంచిగా ఉండే కలర్స్, అందరిని అట్రాక్ట్ చేసే కలర్స్, ట్రెండింగ్ శారీస్ అవి ఉంటాయి. కాబట్టి పిక్స్ కూడా కొన్నిగానే ఉంటాయి. సో అదనమాట. సో కలెక్షన్ మంచిగా ఉంటుంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోరు కూడా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ప్రోడక్ట్ వచ్చేసి మిమ్మల్ని అడిగిన వాళ్ళకి మీరు చెప్పాల్సింది ఏంటి ఫస్ట్ అంటే, ఇది వచ్చేసి ఆన్లైన్లో దొరికే ఐటమ్ అట్లా అయితే కాదు. ఇప్పుడు డైరెక్ట్ స్టాక్ అయితే చూడండి, నా వెనకాలే ఉంది. ఇలాంటి స్టాక్స్ చాలా ఉంటాయి. సో రియల్ స్టాక్ అనమాట, కళ్ళ ముందే ఉండే స్టాక్ ఇది. ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్స్ వచ్చేసి మేమే వేస్తాం, మేమే వేసి మేమే మొత్తం ఇదంతా ప్యాకింగ్ చేసి మేమే సేల్ చేస్తాం. సో మా ఓన్ ప్రోడక్ట్. సో అందుకోసం ఎటువంటి టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి రియల్ ప్రోడక్ట్స్, బాగుంటాయి అనేసి మీరు ట్రస్ట్ చేయాలి అనేసి చెప్పాలన్నమాట. కాకపోతే ఒకసారి తీసుకొని చూడమనండి, తీసుకున్న తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది. సో అదనమాట. ఇంకా ఈ బ్లౌజెస్ వచ్చేసి ఇలా ప్యాకింగ్ చేసి పెట్టాం కాబట్టి బయట చాలా దొరుకుతాయిలే అలాంటివి అనేసి అనుకుంటారేమో. అస్సలు కాదు, ఇవి మేము డిజైన్స్ పిక్ చేసి మేము కొన్ని కలర్స్లో వేసి మేము తీసుకొస్తాము. అంతేకాని ఆల్రెడీ వేసి పెట్టినవి బయట చాలామంది అమ్ముతూ ఉంటారు. సో అలా మాత్రం తీసుకురాం. కాకపోతే ఏంటి అంటే వీటిని మేము మంచిగా చూడాలి కాబట్టి ఇది ఖరాబ్ అయితే బాగోదు, అందుకని నీట్గా కవర్లో ప్యాకింగ్ చేసి ఇలా తీసుకొస్తామన్నమాట. చాలా మంచి డిజైన్స్ ఉంటాయి. ఈ డిజైన్స్ ఏవి బయట అలా నార్మల్గా అమ్మే వాళ్ళ దగ్గర ఉండవు. ఇవి ఓన్లీ మిషన్స్, బయట ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉంటాయా వాళ్ళు మాత్రమే వేసే డిజైన్స్ అన్నమాట ఇవి. సో అర్థం చేసుకోండి. సో ఇదన్నమాట మ్యాటర్. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, చూసారు కదా, అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఎవరన్నా రీసేల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. చాలా బెస్ట్ ప్రైస్, రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి మన ఆర్చి డిజైనర్ కలెక్షన్స్లో. సో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, వెంటనే జాయిన్ అయిపోండి. మీ రీసెల్లింగ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసేయండి. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు వీడియో. మరో వీడియోలో మరో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.